హాయ్ ఫ్రెండ్స్, నేనైతే స్కూటీ నేర్చుకున్నానండి. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎంత సంతోషంగా ఉందంటే అస్సలు మాటల్లో చెప్పలేనమాట. ఇది నా చిన్నప్పటి కళ. నాకు సైకిల్ అస్సలు రాదండి. చిన్నప్పుడే సైకిల్లో వెళ్ళేటప్పుడు మా నాన్నతో పాటు సైకిల్ చక్రంలో నా కాలు అయితే విరుక్కుపోయింది. అప్పుడు చాలా పెద్ద ఇంజూరీ అయిందండి నాకు. అప్పటి నుంచి నాకు సైకిల్ అంటే భయం అండి. అంతేకాదు ఒకసారి స్కూటర్ నుంచి కూడా కింద పడ్డాను అనమాట. అప్పుడు కూడా వెనక కూర్చున్నాను, కింద పడ్డాను. అప్పుడు కూడా నాకు స్కూటర్ అంటే చాలా భయం అండి. కానీ ఎంతో ఇష్టము, నేను అది నడపాలా అనే ఇష్టం అయితే అలాగే ఉంది. కానీ నేర్చుకోవాలంటే భయం అనమాట. చిన్నప్పటి నుంచి నేను స్కూటీ కానీ సైకిల్ కానీ నేర్చుకోలేదండి. నాకు మా నాన్నగారు నా చిన్నప్పుడు నాకు 10 ఏళ్ళు ఉన్నప్పుడే చనిపోయారు. నాకైతే స్కూటీ కానీ సైకిల్ కానీ ఎవ్వరూ నేర్పించలేదు. కనీసం నేర్చుకోమని ప్రోత్సహించలేదు. అస్సలు నాకు ప్రోత్సాహం అనేది లేదండి. కానీ ఆ కోరిక అనేది చిన్నప్పటి నుంచి అలాగే ఉండిపోయింది. నా ఫ్రెండ్స్ కానివ్వండి, నా కొలీగ్స్ కానివ్వండి, సైకిల్లో స్కూటీలో వెళ్ళేటప్పుడు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళని చూస్తూ ఉండేదాన్ని. కానీ ఎంజాయ్ చేసేదాన్ని అండి. వాళ్ళు నడుపుతూ ఉంటే అబ్బా ఎంత బాగా సైకిల్ నడుపుతున్నారు, ఎంత బాగా స్కూటీ నడుపుతున్నారు అని చాలా సంతోషపడేదాన్ని. నాకెప్పుడు వస్తుంది, నాకు నెక్స్ట్ జన్మలో అయినా కానీ నేను స్కూటీ సైకిల్ నేర్చుకుంటానా అని నాకే ఎంతగానో ఒక రకమైన బాధ ఉండేదండి లోపల. కానీ అలా నడిపే వాళ్ళని చూసి నేను ఎంతో సంతోషపడేదాన్ని. అటువంటి ఇప్పుడు సైకిల్ ఇంకా స్కూటీ 2 కూడా వచ్చేసాయండి. నేను ఫస్ట్ స్కూటీ ట్రైనింగ్ క్లాసులో అయితే జాయిన్ అయ్యాను. అది జస్ట్ ఒక వారం రోజులు క్లాస్ అండి. అది కూడా వర్షాలు పడడం వల్ల ఒక రోజు, తర్వాత 2 రోజులు గ్యాప్, మళ్ళీ 3 రోజులు గ్యాప్ అలా వచ్చి వెళ్ళాను. నాకు స్కూటీ జస్ట్ కొంచెం రైస్ చేయాలా, ఆన్ చేసి రైస్ చేయాలంటేనే భయం ఉండేది. నేను స్కూటీ ఆన్ చేయకముందు జస్ట్ దాని వెయిట్ హ్యాండిల్ చేసేటప్పుడు కూడా ఒకసారి కింద పడ్డాను. కొంచెం మోకాలకైతే దెబ్బ తగిలింది. ఆ తర్వాత అది నడపాలంటే జస్ట్ కొంచెం ఆన్ చేసి ముందుకెళ్ళాలంటేనే భయపడేదాన్ని. ఆ స్కూటీ నేర్పించే వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తున్నారనమాట. మీకు భయం ఉంది, ఫస్ట్ ఆ భయం వదిలేయండి, మీరు అప్పుడే మీకు స్కూటీ వస్తుంది అని చెప్పినారు. కానీ నేను అది చాలా బాధపడ్డాను. ఇంకా మీకు రాదు అన్నట్టుగా మాట్లాడారనమాట. నాకు చాలా బాధ వేసింది. అప్పుడు నేను కసితో అనుకున్నానండి, మీకు సైకిల్ రాదు కాబట్టి స్కూటీ రావట్లేదని కొంతమంది అన్నారు, భయం ఉంది కాబట్టి రాలేదని కొంతమంది అన్నారు. కానీ ఎలాగైనా నేర్చుకోవాలి. నాకు ఇప్పుడు 37 ఏళ్ళండి, 37 ఇయర్స్. ఎలాగైనా నేర్చుకోవాలి. నా అంతకు నేను ఆఫీస్కి వెళ్ళాలా, స్కూల్కి వెళ్ళాలి, నా అంతకు నేను జాబ్ పర్పస్ వెళ్ళాలి, నా అంతకు నేను షాపింగ్ వెళ్ళాలి అని ఒక కసి అనేది నాకు ఉండేదండి. కాబట్టి నేనేం చేశానంటే ఒకసారి దసరా హాలిడేస్ అయితే ఇచ్చారు. దసరా హాలిడేస్లో సైకిల్ ట్రై చేద్దామని చెప్పేసి మా పెద్దమ్మాయికి సైకిల్ వాళ్ళ డాడీ కొన్నారు. అది కొంచెం పెద్ద సైకిలే అనమాట. సరే ట్రై చేద్దాము అని చెప్పి సైకిల్ నేర్చుకోవడానికి ట్రై చేశాను. దాని నుంచి ఒక 2-3 సార్లు కింద అయితే పడ్డాను సైకిల్ మీద నుంచి. కానీ నేర్చుకోవాలి అని నాకు ఇంకా రావట్లేదు, నేను అసలు 2 కాళ్ళు కూడా బ్యాలెన్స్ చేయలేకపోతున్నానే అని చాలా బాధపడ్డాను. ఏడ్చాను కూడా. అంత పెద్దగా ఉన్నాను కానీ ఏడ్చాను. కానీ అట్లాగే ట్రై చేస్తూ ఒకరోజు ఏమైందంటే 2 కాళ్ళు కూడా బ్యాలెన్స్ చేసి సైకిల్ నడపడం అయితే స్టార్ట్ చేసిన తర్వాత సరేలే అని సైకిల్ అయితే వచ్చేసింది. నేను గ్రౌండ్లో అయితే నేర్చుకున్నాను. మెల్లగా రోడ్డు పైన నడపడం కూడా నేర్చుకున్నాను. ఎట్టకెళ్ళకి సైకిల్ అయితే వచ్చేసిందన్న హ్యాపీనెస్ అయితే నాకు వచ్చేసింది. ఆ తర్వాత ఇక స్కూటీ చాలా భయం ఉండేదండి స్కూటీ నడిపేటప్పుడు. కానీ ఇది కూడా సాధించి చూపించాలని చెప్పి అట్లాగే ట్రై చేశాను. మా వారిని వెనకల కూర్చోమని చాలా బ్రతిమలాడాను అనమాట. కానీ ఆయన ఏమన్నారంటే, లేదు, నువ్వు నీ అంతకు నువ్వే కొంచెం దూరం జస్ట్ ట్రై చేయి, నీ అంతకు నువ్వు నేర్చుకుంటేనే అది త్వరగా వస్తుంది అని చెప్పి ఆయన నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారండి. సైకిల్ నేర్చుకునేటప్పుడు కూడా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. కానీ అతను ప్రత్యక్షంగా అయితే లేరు, కానీ అతని మోరల్ సపోర్ట్ అయితే నాకు చాలా ఉంది. నాకు సెకండ్ హ్యాండ్ బైక్ కొనిచ్చారు. నేను జస్ట్ ఒక 2 డేస్ 3 డేస్ కాన్ఫిడెంట్గా నడిపాను. కాన్ఫిడెంట్గా కొంచెం దూరం వెళ్ళగలిగాను. ఒక్కసారిగా బ్యాలెన్సింగ్ వచ్చేసినాక నాకైతే రెక్కలు వచ్చేసినంత ఆనందంగా ఉందండి. అంత హ్యాపీగా నేను ఇప్పుడు నా అంతకు నేను షాపింగ్కు, నా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి, నా జాబ్ పర్పస్కు వెళ్ళగలుగుతున్నాను. మహిళలందరికీ నేను ఇదే చెప్తున్నాను, మన ధైర్యమే మనల్ని ముందుకు తీసుకెళ్తుందండి. మీకు
జస్ట్ కొంచెం ధైర్యంతో ఏదైనా స్టార్ట్ చేయండి. మీరు కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఎట్టకేలకైతే సక్సెస్ అవుతారు. ఇది ఎలా ఉందంటే నిధి కోసము తవ్వి కొంతమంది అలా తవ్వి ఒకానొక టైంలో వదిలేసి వెళ్ళిపోతారు. కానీ లాస్ట్ ఎవరైతే తవ్వుతారో వాళ్ళకి నిధి దొరుకుతుందండి. మీరు ఎన్నోసార్లు ట్రై చేసి ఉంటారు, కానీ ఇంకా ట్రై చేయండి. తప్పకుండా ఒకరోజు ఏదైనా కూడా మీరు సక్సెస్ అనేది సాధిస్తారు. మీకు కావాల్సింది ఇష్టము, ధైర్యము, ఓపిక. ఓకే, థ్యాంక్ యూ.